హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఫుల్ అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఫుల్ సర్కిల్ ఉండి లాంగ్ ఫ్రాక్ కావాలి అని అంటే మనకి మినిమం 5 మీటర్స్ క్లాత్ అనేది పడుతుందన్నమాట. ఇక్కడ నేనైతే ఫుల్ లెంత్ పెట్టట్లేదు, 4-5 ఇంచెస్ తగ్గించి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఇది కట్ పీసెస్ అనమాట. ఒకటి 4.20 ఉంది, ఇంకొకటి 1 మీటర్ ఉంది. సో మొత్తం 520 ఉంది. నాకు అంత పట్టలేదు, బట్ మినిమం అయితే 5 మీటర్స్ కావాలి కాబట్టి నేను 5 మీటర్స్ మెన్షన్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇప్పుడైతే కటింగ్ చూద్దామండి. ఫస్ట్ నేను బాటమ్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ బాటమ్ కట్ చేసుకుంటే మనకి కొంచెం ఫ్యాబ్రిక్ అనేది సేవ్ అవుతుంది. సో అందుకే నేను ఎప్పుడైనా కూడా ఫస్ట్ బాటమ్ మాత్రమే కట్ చేస్తాను. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన డ్రెస్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఫుల్ లెంత్ 48 ఇంచెస్ అండి, యోక్ పార్ట్ వరకు 14 ఇంచెస్, బాటమ్ వచ్చేసరికి 34 ఇంచెస్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇవి 2 కట్ పీసెస్ అని. సో అందుకని ఇదే మెజర్మెంట్లో స్టిచ్ చేసుకోవాల్సి వచ్చింది. తగ్గించిన క్లాత్ వేస్ట్ అవుతుంది, అలాగే పెంచిన వేస్ట్ అవుతుంది. సో నేను అందుకని ఇలాగా స్టిచ్ చేస్తున్నాను. ఇదైతే ఇప్పుడు 4.20 మీటర్ ఉంది. ఈ 4.20 మీటర్ క్లాత్ని నేను 4 ఫోల్డ్ వేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సో ఈ విధంగా 4 ఫోల్డ్ వేసినప్పుడు ఇది వచ్చేసరికి ఓపెన్ సైడ్ అనమాట. సో ఒక 2 లేయర్స్ వచ్చేసరికి ఇలా ఓపెన్ ఉంటాయి, ఒకటి వచ్చేసరికి ఫోల్డెడ్ ఉంటుంది ఇక్కడ. అండ్ ఇంకొక వైపు వచ్చేసరికి ఫుల్ ఫోల్డెడ్ సైడ్ ఉంటుంది. ఇక్కడ 2 ఫోల్డ్స్, 4 లేయర్స్. సో ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు మనం పైన వైపు కానీ కింద వైపు కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను కెమెరాకి ఫేవర్గా ఉండేట్లు సో ఆ కార్నర్లో చూపిస్తున్నాను. సో ఈ కార్నర్ నుంచి మనం మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఎంత మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వెయిస్ట్ లెంత్ వచ్చేసరికి 28 ఇంచెస్ అండి. దీనికి మనం ఖర్చు ఎంతైతే యాడ్ చేస్తామో, సపోజ్ 1 ఇంచ్ అనుకోండి, దానికి ఇంటూ 4 వేసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ రైట్ మనం 2 పీసెస్ జాయిన్ చేస్తాం. ఒక్కొక్క పీస్కి మనకి 2 ఇంచ్ ఖర్చు ఉందనంటే లెఫ్ట్ సైడ్ 4 ఇంచెస్ వస్తుంది, రైట్ సైడ్ 4 ఇంచెస్ వస్తుంది. సో టోటల్గా 8 ఇంచెస్. ఇక్కడ నేను 2 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి 8 ఇంచెస్ యాడ్ చేశాను. మీరు 1 ఇంచ్ పెడితే కనుక 4 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు. 1.5 ఇంచ్ పెడితే కనుక 6 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. సో నేను 2 ఇంచెస్ పెడుతున్నాను కాబట్టి 8 ఇంచెస్ యాడ్ చేశాను. టోటల్ 36 ఇంచెస్ వచ్చింది. దీన్ని మనం 6.28తో డివైడ్ చేయాలి. ఎవరికైనా కూడా ఈ 6.28 అనేది ఫుల్ సర్కిల్కి ఫిక్స్ అండి. ఇది ఎందుకు అని అంటే ఇది ఒక మ్యాథమెటిక్స్ ఫార్ములా. నేను ఇప్పుడు ఇక్కడ మ్యాథ్స్ చెప్పలేను కదా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ నేను పింక్ చేస్తాను, ఎందుకు 6.28 అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ చూడండి. సో టోటల్ లెంత్ని 6.28తో డివైడ్ చేస్తే 5.73 వచ్చిందనమాట. ఇప్పుడు కార్నర్ నుంచి ఈ 5.73ని మనం మార్క్ చేసుకోవాలి. 5.7 అంటే ఇక్కడ మన టేప్లో 5.6 అంటే 5.5కి ఒక్క పాయింట్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో అంతకంటే ఎక్కువైతే తీసుకోకండి. ఒక లైన్ తగ్గించినా పర్లేదు కానీ ఎక్కువైతే తీసుకోవద్దు ఫుల్ సర్కిల్కి. ఎందుకంటే ఇది సాగిపోతూ ఉంటుంది. మనం కట్ చేసే విధానం అదనమాట. కట్ చేసే విధానం అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే స్ట్రైట్ పీస్ తీసుకుంటే సాగదు కదా మనం స్టిచ్ చేసేటప్పుడు. అదే క్రాస్ పీస్ తీసుకుంటే సాగుతుంది. ఇక్కడ మనం సర్కిల్లా కట్ చేస్తాం. ఈ వేస్ట్ మెజర్మెంట్ని సర్కిల్లా కట్ చేసినప్పుడు అది క్రాస్ వస్తుంది కదా ఆ పీస్ అనేది. సో అందుకని దీనికి సాగే గుణం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం యోక్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు కిందది ఎక్కువగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే జాయిన్ చేసుకున్నప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ బాటమ్ పార్ట్ని మనం లాగకుండా యోక్ పార్ట్ మీద లూజ్గా వదిలేసి మాత్రమే స్టిచ్ వేసుకుంటే ఇది కరెక్ట్గా వస్తుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మార్కింగ్ నేను కార్నర్ నుంచి చేస్తున్నాను. కార్నర్ నుంచి మనకి 5.6 దగ్గర కదా మనం అనుకుంది. ఆ 5.6ని కార్నర్ దగ్గర పెట్టి టేప్ని ఈ విధంగా రౌండ్గా తిప్పుకుంటూ మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మనం వేస్ట్ మార్కింగ్ని చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బాటమ్ లెంత్ వచ్చేసరికి 34 ఇంచెస్ కదా, దీనికి మనం ఖర్చు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది మనం కార్నర్ నుంచి మార్క్ చేసుకుంటాం కాబట్టి ఆ కార్నర్ నుంచి మనం వేస్ట్ లెంత్ మార్క్ చేస్తాం కదా ఇప్పుడు 5.7కి, దాన్ని కూడా యాడ్ చేసుకొని కార్నర్ నుంచి మార్క్ చేసుకోవాలి. అంటే టోటల్గా ఇప్పుడు 34 + 1 ఇంచ్ ఖర్చు కోసం, అలాగే వేస్ట్ మెజర్మెంట్ ఫుల్ సర్కిల్కి మనం తీసుకుంది 5.7 ఇంచెస్. టోటల్గా మనకి 40.7 ఇంచెస్ వచ్చింది. సో నేను నియర్గా 41 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. సో కార్నర్ నుంచి టేప్ని కొంచెం జరుపుకుంటూ 41 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీ లెంత్ ఎంతైతే వచ్చిందో అంతకి మీరు మార్క్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో. సో నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే నేను మ్యాక్సిమం నా వీడియోస్ అన్నీ నా డ్రెస్సెస్ మాత్రమే ఉంటాయండి. సో నా మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవ్వాలని కాదు కదా నేను వీడియోస్ చేస్తుంది. ఎవరికైనా కూడా ఈజీగా అర్థం అవ్వాలి, ఎవరైనా కూడా నేను చెప్పే చిన్న ఫార్ములాస్ని బేస్ చేసుకొని వాళ్ళ మెజర్మెంట్స్కి తగ్గట్లుగా
మోడిఫై చేసుకోగలగాలి అన్న ఉద్దేశంతోనే ఇంత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. బట్ అయినా కొంతమంది ఇదంతా వీడియో అంతా స్కిప్ చేసేస్తారు. వాళ్ళ మెజర్‌మెంట్స్ పెట్టేసి దీనికి నేను ఎంత తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. సో, ప్లీజ్ అలాంటి వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు వీడియో అంతా క్లియర్‌గా చూడండి. అప్పటికి అర్థం కాకపోతే కామెంట్స్‌లో అడగండి. డెఫినెట్‌గా రిప్లై అయితే ఇస్తాను. సో, నేను కార్నర్ నుంచి 41 ఇంచెస్‌కి మార్క్ చేసేసానండి సర్కిల్ మొత్తం కూడా. మార్కింగ్స్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది చూడండి ఇక్కడ క్లియర్‌గా చూసారు కదా! ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్ ఉంది చూడండి. కార్నర్‌లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ ఫ్యాబ్రిక్ నుంచి మనం టాప్ పార్ట్స్ కట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవచ్చు షార్ట్‌వి అయితే కనుక. బట్ ఇక్కడ నేను 3/4 స్లీవ్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి క్లాత్ ఎక్స్ట్రా పడుతుంది. ఇది ఓన్లీ టాప్ పార్ట్‌కి మాత్రం వస్తుంది. యోక్ పార్ట్‌కి వస్తుంది. అండ్ ఇంకోటి ప్రిన్సెస్ కట్ అయితే ఈజీగా వస్తుంది. స్ట్రైట్ కట్ నార్మల్‌గా చేసే వాళ్ళకి కొంచెం జాయింట్ పడచ్చు. మేబీ మన లెంత్‌ని బట్టి. చిన్నపిల్లలకైతే ఈజీగా వచ్చేస్తాయండి. నో ప్రాబ్లమ్ అనమాట. సో, అందుకే నేను ఫస్ట్ ఎప్పుడైనా కూడా బాటమ్‌ని కట్ చేసుకుంటాను. సో, ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూసే వాళ్ళకైతే ఇది తెలిసిపోతుంది ఈజీగా. ఎప్పుడైనా నేను ఫస్ట్ బాటమే కట్ చేస్తాను. హాఫ్ అంబ్రిల్లా అయినా కూడా, ఫుల్ అంబ్రిల్లా అయినా కూడా. ఈ క్లాత్ మనం వేస్ట్ చేయకూడదు కాబట్టి. ఎందుకంటే కాస్ట్లీ ఫ్యాబ్రిక్ అయితే మనం చాలా లాస్ అవుతాం. దానివల్ల నేను ఏ ఫ్యాబ్రిక్ అయినా ఇలాగే చేస్తాను. సో, మొత్తం కట్ చేసిన తర్వాత ఓపెన్ చేశానండి. ఫుల్ సర్కిల్ ఇంత వస్తుందనమాట. ఇప్పుడు మనం యోక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. లైనింగ్ ఫ్యాబ్రిక్ 60 పాయింట్ తీసుకున్నానండి. ఓన్లీ యోక్ పార్ట్ వర్క్ మాత్రమే వేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని నేను డబుల్ ఫోల్డ్ వేసున్నాను అనమాట లెంత్ వైజ్. అండ్ తర్వాత మనకి ఫ్రంట్ బ్యాక్ 2 కావాలి కాబట్టి ఇంకొక ఫోల్డ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మనకి 4 ఫోల్డ్లో ఉంది. ఇది నేను లైనింగ్ని వాష్ చేస్తానండి ముందే. సో, అందుకని బాటమ్స్ అన్ఈవెన్ వస్తుంటాయి కదా మనకి. దానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ టాప్ పార్ట్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్ అనమాట. సో, దానికి ఒక 1 ఇంచ్ ఖర్చు యాడ్ చేసి మనం మార్క్ చేసాం కదా కింద లైన్, అక్కడ నుంచి పైకి 15 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్స్ని రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇది బోట్ నెక్ అండి. సో, షోల్డర్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచెస్. అందులో మనం హాఫ్ మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. సో, ఇదే 7 ఇంచెస్ని ఆర్మ్ హోల్ డౌన్కి కూడా మనం మార్క్ చేసుకోవాలి. కొంచెం ఫ్రీగా ఉండాలి అనుకున్న వాళ్ళు 7.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ ఎలా మార్క్ చేసుకోవాలంటే షోల్డర్ లైన్లో నేను హాఫ్కి మార్క్ చేస్తున్నాను. 3.5 ఇంచెస్కి. షోల్డర్ 7 ఇంచెస్ కాబట్టి. అండ్ తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెడుతున్నాను కాబట్టి స్ట్రైట్గానే లైన్స్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ 2 పాయింట్స్ని కలుపుతూ కింద వైపు కూడా మనకి 3.5 ఇంచెస్ ఉండాలి నెక్ మార్క్ చేసుకున్న దగ్గర. కొందరికి బ్రాడ్ అవుతుంది అనుకుంటే అక్కడ కొంచెం లెంత్ అయితే తగ్గించుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ లైన్ మీద ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకొని అదే ఆర్మ్ హోల్ లైన్ మీద మిడిల్కి ఒక మార్కింగ్ని చేసుకోవాలి. ఆ మిడిల్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మనం డ్రా చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ చెస్ట్ లెంత్ వచ్చేసరికి 32 ఇంచెస్ అండి. ఇప్పుడు మనం 4 ఫోల్డ్ వేసాం కాబట్టి దాన్ని 4తో డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. సో, 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మార్జిన్ మీరు ఎంత పెట్టుకోవాలనుకుంటే అంత పెట్టండి. నేనైతే 2 ఇంచెస్ పెట్టాను. అండ్ వేస్ట్ లెంత్ వచ్చేసరికి 28 ఇంచెస్. అందులో 4th పార్ట్ అంటే 7 ఇంచెస్. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ వరకు 1 ఇంచ్ డాట్ వేస్తున్నాను నేను. సో, దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ప్లస్ మార్జిన్ మనం ఎంతైతే పెట్టుకుంటామో 2 ఇంచెస్ దాన్ని మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 లైన్స్ని అలాగే ఆర్మ్ హోల్ కర్వ్ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ లైన్ మీద మనం మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ కర్వ్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ షేప్ అవుతుంది. తర్వాత మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ని దీనికంటే ఒక 3/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్జిన్స్ని మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచ్ ఉంది కదా అది. అండ్ 1 ఇంచ్ డాట్ ఉంటుంది ఫ్రంట్ సైడ్. అది బ్యాక్ సైడ్ నేను తర్వాత కట్ చేస్తాను అండి. ఇప్పుడు మార్క్ చేసిన లైన్స్ మీదనే బ్యాక్ మార్కింగ్స్ని బేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బ్యాక్ మార్కింగ్స్ మనకి తక్కువ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మళ్ళీ లోతు తీసేస్తే తర్వాత బ్యాక్ పార్ట్ 2 పనికి రాకుండా పోతాయి అన్నమాట. సో, ఎక్స్టర్నల్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే బేస్ చేసుకొని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కకి పెట్టేసి
బ్యాక్ పార్ట్‌లో మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసాం కదా! ఫ్రంట్ పార్ట్ డాట్‌ని అది ఒకటి కట్ చేయాలన్నమాట. సో, ఎక్స్ట్రా 1 ఇంచ్‌ని మార్క్ చేసుకొని క్రాస్‌గా వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ వరకు ఫినిష్ అవుతుంది. తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ మీద ఫ్రంట్ నెక్ అలాగే ఫ్రంట్ ఆర్మ్ షేప్‌ని కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 1 ఇంచ్ డాట్ వేస్తున్నాం కదా ఫ్రంట్ పార్ట్‌కి. దానికోసం ఇలా టేప్‌ని ఎక్స్ట్రా మార్జిన్ వదిలేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెజర్ చేసుకొని ఆ మిడిల్‌లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్ దగ్గర నుంచి 2 వైపులా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మనం 1 ఇంచ్ డాట్ వేస్తున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్ లెంత్ వచ్చేసరికి 4 ఇంచెస్ పైకి పెడుతున్నాను. సో, ఈ 4 ఇంచెస్ వరకు ఆ డాట్‌ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇందాక బాటమ్ కట్ చేసాం కదా! ఆ బాటమ్ కార్నర్‌లో మిగిలిన పీసులే ఇవి. ఒకటి ఫోల్డింగ్ ఉంది, 2 ఓపెన్ ఉన్నాయి కదా! ఆ ఫోల్డింగ్ ఉన్న దాని మీద బ్యాక్ పార్ట్‌ని పెట్టి మార్క్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ నేను లేస్ వేస్తున్నా కాబట్టి దానికి జాయింట్ పడుతుంది. అందుకని చెప్పేసి లేస్ కింద కనపడదని ఫ్రంట్ పార్ట్‌కి జాయింట్ పడేలాగా చూసుకున్నాను. అండ్ ఒకవేళ ప్రిన్సెస్ కట్ అయితే కనుక ఈ జాయింట్ పడదనమాట ఫ్రంట్ పార్ట్‌కైనా కూడా. ఫ్రంట్ పార్ట్‌కి లైనింగ్ కంటే కూడా మిడిల్‌లో నెక్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉంది కదా! ఎందుకంటే జాయింట్ వేసినప్పుడు ఆ హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్‌ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఆ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సో, ఈ విధంగా స్టిచ్ చేశాను. తర్వాత ఇది స్క్వేర్ నెక్కే కాబట్టి కార్నర్ల వరకు అలా చిన్న కట్టిస్తే సరిపోతుంది. తర్వాత లైనింగ్‌ని రివర్స్ చేసుకొని నెక్ దగ్గర నీట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని కలుపుతూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా నెక్ జాయిన్ చేశాను. అండ్ మిడిల్‌లో జాయింట్ పడింది కదా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అది చూపించాను చూడండి. ఇలా ఫ్రంట్ సైడ్ అసలు కనిపించడం లేదు. సో, ఈ విధంగా జాయింట్ వేశాను. నెక్ దగ్గర కూడా స్టిచ్ వేసుకున్నాను. కానీ ఇప్పుడు ఏంటంటే డాట్ నేను ముందే వేసేస్తున్నాను అనమాట. డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా లైనింగ్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ముందే వేసేసాను. ఎందుకంటే రివర్స్ చేశాక నీట్ ఫినిషింగ్ వస్తుంది దానికోసం. మీకు కావాలంటే లైనింగ్ స్టిచ్ చేసాకైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఎలా అయితే రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకున్నామో అలాగే స్టిచ్ వేయాలి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్ లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. సో, అందుకని ఇలా వేశాను. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకోండి. టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు మనకి నడుము దగ్గర ఫినిషింగ్ నీట్‌గా రావాలి. కిందకి పైకి ఉండకుండా కొంచెం స్ట్రైట్‌గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా ఉండాలి. సో, ఇలా రావాలంటే ఫ్రంట్ పార్ట్‌కి మనం చిన్న అడ్జస్ట్‌మెంట్ ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకొని క్రాస్‌గా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా మార్క్ చేసి ఆ ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసేసుకోవాలి. సో, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అండ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. బ్యాక్ పార్ట్‌ని కూడా సేమ్ ఇలాగే డబుల్ ఫోల్డ్ చేసుకొని దాని మీద ఇప్పుడు మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్‌ని నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత కింద ఫ్రంట్ పార్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. అది ఎంత ఉంది మనం 1 ఇంచే కదా మార్క్ చేసాం. ఆ 1 ఇంచ్‌ని స్ట్రైట్‌గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ. ఇందాక ఫ్రంట్ పార్ట్‌కి ఒక హాఫ్ వరకే మనం క్రాస్‌గా మార్క్ చేసుకున్నాం. దీన్ని మాత్రం స్ట్రైట్‌గా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకనేది ఇప్పుడు ఈ వీడియో చూడండి. ఇక్కడ గమనించండి బ్యాక్ సైడ్ కూడా మనకి స్ట్రైట్‌గా ఉంది. ఒకవేళ బ్యాక్ సైడ్‌ని కూడా మనం ఫ్రంట్ సైడ్ లాగే కట్ చేసామంటే మిడిల్‌లో మాత్రం ఇలా డౌన్‌కి వస్తుంది. సైడ్స్ మాత్రం ఫ్రంట్‌కి ఈవెన్‌గా వస్తుందన్నమాట. సో, అందుకని చెప్పేసి బ్యాక్ పార్ట్‌కి మాత్రం మనం అలా స్ట్రైట్‌గా కట్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్‌కి మనం సైడ్స్ క్రాస్ కట్ చేయకపోతే మిడిల్‌లో మాత్రం కరెక్ట్‌గా అంతే ఉంటుంది. బట్ సైడ్స్ మాత్రం ఇలా కిందకు ఉంటుంది ఫినిషింగ్. సో, ఫినిషింగ్ వీడియోలో చూపిస్తున్నంత నీట్‌గా రావాలి అని అంటే మనం ముందే ఈ చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు బాటమ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ కట్ చేసాం కదా లైనింగ్‌కి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి కలిపి ఇంకొక స్టిచ్ వేసుకోండి కదలకుండా. ఇది కాటన్ కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు కానీ రిమైనింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే డెఫినెట్‌గా వేసుకోవాలి. అండ్ తర్వాత ఫ్రంట్ పార్ట్‌కి నేను మిడిల్‌లో లేస్ వేస్తున్నాను కదా దీనికోసం నెక్ సైజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మిడిల్ మార్కింగ్ కరెక్ట్‌గా చూసుకొని లేస్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ ఫినిషింగ్ ఆల్రెడీ ముందే చేసేసుకున్నాను.
లేస్ కూడా ఫినిషింగ్ నీట్‌గా రావాలని అంటే లైనింగ్ కంటే ముందే మనం లేస్‌ని జాయిన్ చేసుకొని తర్వాత లైనింగ్‌తో నెక్ దగ్గర ఫినిషింగ్ ఇచ్చుకోవాలి. బట్ నేను ఆల్రెడీ జాయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. లేస్‌ని మిడిల్‌కి అడ్జస్ట్ చేసుకొని లేస్ కిందకి ఎక్స్ట్రా లేస్‌ని ఇలా స్టిచ్ చేస్తే కనిపిస్తుంది. సో, బాలేదని నేను లైనింగ్ కిందకి పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 2 వైపులా స్టిచ్ వేసుకోవాలి. సో, ఈ విధంగా వేసేసానండి. బ్యాక్ సైడ్ చూడండి ఇలా వస్తుంది. అక్కడ కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసేసాను. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 రెడీ అయిపోయాయి కదా! ఇప్పుడు షోల్డర్స్‌ని జాయిన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. రైట్ సైడ్స్ 2 ఫ్రంట్, బ్యాక్ 2 రైట్ సైడ్స్ లోపలికి ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్స్‌ని జాయిన్ చేస్తూ స్టిచ్ వేసేసుకోవాలి. సో, షోల్డర్స్‌ని కూడా జాయిన్ చేసేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఈ వీడియోలో నేను హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ హ్యాండ్ కటింగ్ అనమాట. సో, అందుకని ఈ వీడియోలో నేను చేయలేదు. మీకు కావాలనంటే ఎవరైనా కింద కామెంట్ చేయండి. ఆ వీడియో మళ్ళీ హ్యాండ్స్ వరకు కట్ చేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో ఎక్స్ట్రాలో నేను జాయిన్ చేసింది ఓన్లీ లేసే అనమాట. చూడండి హ్యాండ్స్ కనిపిస్తుంది కదా! సో, హ్యాండ్స్ జాయిన్ చేసేసాను. ఇక్కడ నేను ఫస్ట్ షోల్డర్స్ జాయిన్ చేసి తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసాను కదా! ఈ 2 స్టెప్స్ కంటే ముందే మనం బాటమ్ పార్ట్‌ని జాయిన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అండి. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా జాయిన్ చేసుకోండి. ఫుల్ సర్కిల్ కదా! బాటమ్ వెయిట్ ఎక్కువైపోతే హ్యాండ్స్ జాయిన్ చేయడం కష్టమని ఫస్ట్ అలా జాయిన్ చేశాను. అండ్ ఇప్పుడు బాటమ్ పార్ట్, టాప్ పార్ట్ 2 రైట్ సైడ్స్ ఈ విధంగా లోపలికి ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 స్టిచ్ వేసేటప్పుడు మనం బాటమ్ పార్ట్ ఉంది కదా! దాన్ని ఎక్కువ లాగకుండా వేయాలి. ఇది మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు లాగే కొంది అది సాగుతుంది. ఎందుకంటే క్రాస్ కట్ కాబట్టి. సో, లాగకుండా వేస్తేనే మీకు టాప్ పార్ట్‌కి, బాటమ్ పార్ట్‌కి ఈక్వల్‌గా మ్యాచ్ అవుతుందనమాట. ఫ్రంట్ బ్యాక్ బాటమ్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచెస్ వదిలాం కదా! అదే 2 ఇంచెస్‌ని హ్యాండ్స్ దగ్గర నుంచే ఎండ్ వరకు స్టిచ్ వేసేసుకోవాలి. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ బాటమ్ వచ్చేసరికి నేను ఫోల్డ్ చేసి స్టిచ్ వేశాను. డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి జిగ్‌జాగ్ అయినా చేసుకోవచ్చు. అది మీ చాయిస్. నాకు ఇలా బాగుంటుందనిపించి నేను ఇలా స్టిచ్ వేసుకున్నానండి. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట.